అందరికీ నమస్కారం. ఓ సామాన్యమైన వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన పెద్ద పెద్ద ఆశలున్నాయి. పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఈ ప్రపంచంలో శాంతిని, అహింసను నెలకొల్పాలి అన్న గొప్ప ఆశయం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన లక్ష్యం కోసం 35 దేశాలు తిరిగారు. జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఎవరిని ఒక్క రూపాయి ఆయన నోరు తెరిచి అడిగింది లేదు ఆయన జీవితం మొత్తంలో. కానీ 35 దేశాలు తిరిగారు. ఆయన లక్ష్యం కోసం కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తున్నారు. కానీ వారెవ్వరికీ ఒక్క రూపాయి కూడా జీతం లేదు. అయినా వాళ్ళు 24 గంటలు ఆయన లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటారు. ఇది ఎలా సాధ్యం? ఆయన దాదాపు 35 దేశాలు తిరిగి కొన్ని వేల సభలు అటెండ్ అయ్యి 4 కోట్ల మందిని ఆయన పర్సనల్గా కలిశారు. అలాగే 1,00,000 పుస్తకాలు చదివిన జ్ఞానం ఆయన దగ్గర. అసలు ఇన్ని పనులు ఒక మనిషి ఎలా చేయగలిగారు? 1,00,000 పుస్తకాలు చదవడం ఏంటి? వేల ధ్యాన కేంద్రాలను స్థాపించడం ఏంటి? ప్రపంచం మొత్తం తిరగడం ఏంటి? ఆయన కోసం కొన్ని వేల మంది ఉచితంగా పనిచేయడం ఏంటి? ఇది అంతా ఎలా సాధ్యమైంది? ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి? ఆయనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? ఇంత గొప్పగా ఎలా మార్పు తీసుకురాగలిగారు? కొన్ని లక్షల మందిని మాంసాహారుల నుంచి శాకాహారులుగా మార్చారు. దానివల్ల కొన్ని కోట్ల జీవులు ఈరోజు ఈ భూమిపైన రక్షించబడ్డాయి. ఇదంతా ఎలా సాధ్యమై? ఒక సామాన్యుడి వల్ల. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఆయన పేరే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఆయన పాటించిన జీవిత సూత్రాలు ఏంటి అన్నది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనం కూడా ఆయన పాటించిన సూత్రాలను మనం పాటిస్తే మన జీవితంలో తప్పకుండా 100% సక్సెస్ వచ్చి తీరుతుంది. అవన్నీ చాలా సులభమైనవి. అవి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక 11 సూత్రాలను ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోతుంది. ఈ 11 సూత్రాలు ఆయన పాటించి ఎలా సక్సెస్ అయ్యారు, ఒక గొప్ప స్పిరిచువల్ లీడర్గా ఎలా ఎదిగారు, ఇన్ని అసాధ్యమైన విషయాలను సుసాధ్యం ఎలా చేయగలిగారు అన్నది ఈ వీడియోలో చేయబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని చూడండి. పాయింట్ నెంబర్ 1, జ్ఞాన సముపార్జన. సరస్వతి ఉంటే మన దగ్గర ఏదైనా సాధించవచ్చు. జ్ఞాన సముపార్జన కోసం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆఖరి శ్వాస వదిలేంత వరకు దాదాపుగా 1,00,000 పుస్తకాలు చదివారు. ఆ 1,00,000 పుస్తకాలలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, అలాగే హిందూయిజంతో పాటు బైబిల్, ఖురాన్, జైనిజం, తావోయిజం, బుద్ధిజం నాటి ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్న అన్ని మతాల సారం, అలాగే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రలు, వారు చెప్పిన టీచీస్, ఇలా దాదాపుగా ఆయన ఒక 1,00,000 పుస్తకాలు చదివారు. ఆయన సంపాదించిన జ్ఞానం ఆయన సక్సెస్కి ఒకటో కారణం. పాయింట్ నెంబర్ 2, టీమ్ వర్క్. కొన్ని వేల మందిలో ఆయన ఒక స్ఫూర్తిని నింపి ఆయన అనుకున్న లక్ష్యం కోసం, శాకాహార దిగ, ధ్యాన దిగ, పిరమిడ్ దిగ కోసం కొన్ని వేల మంది టీంతో ఆయన అద్భుతంగా పని చేయించారు. వాళ్ళు కూడా 24 గంటలు పనిచేశారు. వాలంటీర్స్ అయితే ఏంటి, ఆర్గనైజర్స్ అయితే ఏంటి, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు అయితే ఏంటి, ఆయన ప్రతి ఒక్కరికి ఉన్నతమైన గౌరవం ఇచ్చేవారు. రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి అద్భుతమైన రెస్పెక్ట్ ఇచ్చేవారు. టీంలో ఎవరి ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో సాల్వ్ చేసేవారు. చిన్న స్థాయి వ్యక్తుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు సమానంగా ఆయన గౌరవించేవారు. ఆయన అందరినీ గౌరవిస్తూనే అందరి చేత ఆదెక్కి గౌరవింపబడేలా చేసేవారు. టీంలో స్పిరిట్ నింపడానికి ఎప్పటికప్పుడు కాన్సెప్ట్ చెప్తూ, ఎప్పటికప్పుడు వాళ్ళలో జ్ఞానాన్ని నింపుతూ టీంని ముందుకు తీసుకెళ్లేవారు. టీంనే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా సమానమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. వారి కుటుంబ సభ్యుల ముందు ఈ ఆర్గనైజర్ కానీ, ఈ వాలంటీర్ కానీ చేసిన గొప్ప పనులని వారి కుటుంబ సభ్యుల మీద చెప్పేవాళ్ళు. వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఆ టీం మెంబర్స్ని గౌరవం దక్కేలా చేసేవాళ్ళు. వారితో పర్సనల్గా వారి కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫోన్లో మాట్లాడడం, సాల్వ్ చేయడం, వారికి ఏమైనా ఆర్థిక సహాయం కావాలంటే వేరే వాళ్ళ ఫోన్లు చేసి వాళ్ళ హెల్ప్ చేయడం. ఇట్లా టీం వర్క్, టీమే స్ట్రెంగ్త్. ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే మంచి టీం ఉండాలి. ఆ టీంని సొంత కుటుంబంలా చూస్తున్నారు పత్రి. అది టీం వర్క్ అంటే. టీంలో ప్రతి ఒక్కరితో మిత్రత్వంతో మెలిగేవాళ్ళు. ప్రతి ఒక్కరిని మనసా వాచా కర్మన స్నేహితుడిలాగే ట్రీట్ చేసేవాళ్ళు. అందరి హృదయాలు గెలుచుకున్నారు. అదే పాయింట్ నెంబర్ 2, టీం వర్క్. పాయింట్ నెంబర్ 3,
వినడం. ఎవ్వరు ఏం చెప్పినా శ్రద్ధగా వినేవాళ్ళు. వాళ్ళు చదువుకున్న వాళ్ళా, చదువుకోలేని వాళ్ళా, డబ్బులున్న వాళ్ళా, డబ్బులు లేని వాళ్ళా అన్న దాంతో సంబంధమే లేదు. ఎవరు ఏం చెప్పినా ఓపికగా వినడం, 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 వినడం. లిజనింగ్ స్కిల్ అద్భుతమైన లిజనింగ్ స్కిల్. ఒకరు ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పేవారు. అయినా 11 కొత్తగా వింటున్నట్లే అంతే ఇంట్రెస్ట్‌తో ఆయన వినేవాళ్ళు. అలాగే వింటున్నప్పుడు వారి రుచి ఏంటి? వారి అభిరుచి ఏంటి? వాళ్ళు ఎందులో దిట్ట? వాళ్ళకేది ఇష్టం? ఇలాంటి విషయాలన్నీ గమనించేవారు. గమనించి అలాంటి పనే వాళ్ళకు అప్పజెప్పేవారు. కాబట్టి ఇంత గొప్పగా ఈ ఆర్గనైజేషన్ మీ లక్షల మందిలో ఇన్ని దేశాల్లో విస్తరించడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే కత్రీజీ గారు వినడం. And I was like, wow, man, that's some coincidence. So I didn't know what to do. So I just to take that time. నాకు ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొకటి కారణం అనుకున్నామని, నేను ఏమన్నా సాధిస్తే నేను సాధించాను అనుకున్నామని. నేను కాలేజీ ఫస్ట్ వస్తే నేను కరెక్ట్, కాలేజీలో ఏమైనా మార్క్స్ తక్కువ వస్తే లెక్చరర్ తప్పు, అంటే సరిగ్గా పాఠం చెప్పలేదు. అంటే వింటే వాళ్ళు సగం సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఎంతో చక్కగా వినేవాళ్ళు. ఎవ్వరు చెప్పినా వినేవారు. వినడం అన్నది ఆయన సక్సెస్‌లో ఓ ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నది ఈయన వింటేనే వాళ్ళు సగం సాటిస్ఫై అయిపోయేవారు. అబ్బా! గురువుగారు నేను చెప్పింది వింటున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకు టైం కేటాయిస్తున్నారు, నా భావాలు వ్యక్తీకరించడానికి సమయం ఇస్తున్నారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కాబట్టి వినడం అన్నది ఒక గొప్ప కళ. ఆయన జీవితాంతం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చెప్పినవి వింటూ వచ్చారు. పాయింట్ నెంబర్ 4 టైమ్ మేనేజ్మెంట్. ఇక టైమ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఆయన అందులో మాస్టరీ సంపాదించారు. ఆయన దినచర్య ఎలా మొదలయ్యేదంటే పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి కాఫీ తాగేవారు. కాఫీ తాగుతూనే సత్సంగం మొదలుపెట్టేవారు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆయనే స్వయంగా వండేవాళ్ళు, అందరికీ వడ్డించేవారు. వడ్డించిన తర్వాత ఒక క్లాస్ ఉండేది, ఆ క్లాస్కి వెళ్ళేవారు. లేదా బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఒక క్లాస్ ఉండేది. ఆ క్లాస్ అయిపోగానే ఇంకా వేరే ఊరికి ప్రయాణం అయ్యేవారు. ఆ వేరే ఊళ్ళో మళ్ళీ ఎవరింట్లోనైనా వెళ్ళడం, వండడం, ఆయనే స్వయంగా వడ్డించడం, అందరికి వడ్డించిన తర్వాత ఆయన లాస్ట్లో తినేవారు. తిన్న తర్వాత ఇంకో క్లాస్, ఆ క్లాస్ తర్వాత మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళేవారు. వెళ్ళి టీ బ్రేక్, ఆ టీ తాగిన తర్వాత అక్కడ ఇంకో క్లాస్ ఉండేది. ఆ క్లాస్ తర్వాత మళ్ళీ ఇంకో ఊరికి ప్రయాణం, ఆ ఇంకో ఊరిలో మళ్ళీ క్లాస్. అలా దాదాపు రోజు 4 క్లాసులు. ఉదయం టీ టైం నుంచి రాత్రి పడుకునేదాకా దాదాపు రాత్రి 9:30, 10 ప్రాంతంకు అంతా క్లాస్ అన్నీ అవుతాయి. అయిన తర్వాత సీనియర్లందరినీ పిలిపించి మళ్ళీ మాట్లాడేవాళ్ళు వాళ్ళతో. రాత్రి 11, 12 దాకా మాట్లాడి 12 గంటలకు పడుకునేవాళ్ళు. మళ్ళీ పొద్దున్న 4 5 గంటలకు లేచేవాళ్ళు. ఇలా ఒక్క క్షణం కూడా ఆయన దుర్వినియోగం చేసేవాళ్ళు కాదు. ప్రతి క్షణం ఉపయోగించుకునేవారు. అలా టైం మేనేజ్మెంట్లో ఆయన గొప్ప పట్టు సాధించినది. అలాగే ఏదైనా జర్నీలు, లాంగ్ జర్నీలు ఉన్నాయనుకోండి, ఎక్కడికైనా ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళాల్సిన జర్నీస్ ఉన్నాయనుకోండి, ఆ జర్నీస్లో పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళారు. ఆ టైం కూడా వేస్ట్ చేసేవాళ్ళు కాదు. మంచి మంచి మ్యూజిక్ వింటూ ఉండేవాళ్ళు, మ్యూజిక్ వినేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు. అలా ప్రతి క్షణం ఆయన టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు. వెహికల్స్ అమ్మిపోయాయి, వెహికల్ బోర్కొచ్చాయి. దాదాపు 4 కార్లు అమ్మేశారు బోర్కొచ్చి. కానీ వెహికల్ బోర్కొచ్చినాయి తప్ప ఆయన మాత్రం అలసిపోలేదు, తిరుగుతూనే ఉన్నారు. రోజుకి 4 ఊర్లు, 5 ఊర్లు తిరగడం, అలా విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో మళ్ళీ తిరగడం, అట్లా తిరగడం. కారులో వెళ్తున్నప్పుడు కూడా కొత్త వాళ్ళని కార్లో ఎక్కించుకునేవాళ్ళు. కొత్త వాళ్ళని కార్లో ఎక్కించుకొని వాళ్ళకు మోటివేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ అంతా చూపించేవాళ్ళు. అలా టైం మేనేజ్మెంట్లో ఆయన గొప్ప దిట్ట. ఎవరికి ఎంత టైం కేటాయించాలి, ఏ పనికి ఎంత టైం కేటాయించాలి, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు ఉండాలి, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసేవాళ్ళు కాదు. కంఫర్ట్స్ కోసం చాలామంది టైం వేస్ట్ చేస్తుంటారు, ఆయన ఎప్పుడు వేస్ట్ చేయరు. రాత్రి ఆయన 10 గంటలకు చేరుకున్న ఇల్లు, అది గుడిసైనా, అది మామూలు ఇల్లు అయినా, ఆ ఇంట్లో ఏసీ ఉన్నా, ఏసీ లేకపోయినా, ఆ ఇంట్లో మంచం ఉన్నా, మంచం లేకపోయినా, ఎలా ఉన్నా సరే రాత్రి 10, 11 ప్రాంతంలో ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పడుకునేవారు. పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచేవాళ్ళు. అంటే కంఫర్ట్స్ కోసం, దానికోసం ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదు. టైం మేనేజ్మెంట్ పక్కా పాటించిన వ్యక్తి సుభాష్ పత్రిజీ. ఆయన చేసిన ప్రయాణాలు ఈ భూమిలో ఎవరు చేసిండరు. ఏ ఆర్టీసీ బస్ డ్రైవర్, ఏ కండక్టర్ కూడా అన్ని జర్నీలు చేసిండరు, అన్ని ఇళ్లలో పడుకొని ఉండరు. ఆయన ప్రత్యేకత ఏంటంటే అన్ని ఊర్లు తిరగడం, కొన్ని వేల ఊర్లు తిరిగింటారు పత్రిజీ. కొన్ని వేల ఇళ్లలో పడుకుంటారు, కొన్ని వేల ఇళ్లలో వంటలు వండింటారు. అది గొప్ప విషయం. ఆయన టైం మేనేజ్మెంట్, గొప్ప టైం మేనేజ్మెంట్ మనం ఆయన చూసి నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 5 అప్రిషియేషన్. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి గుర్తింపును కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి
వ్యక్తి చేసే పనిని మనం అప్రిషియేట్ చేయాలి. ఒక హోటల్‌లో ఒక వంటవాడు బాగా వండితే మన దోసనో, ఇడ్లీయో తిన్న తర్వాత వంట బాగా వండావని చెప్తే వాడు ఆనందం పొందేది వేరు. దాంట్లో ఇంకా మంచిగా వండుతాడు. ఇట్లా పత్రిజీ అప్రిషియేషన్‌లో మాస్టరీ చేశారు. ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసేవాళ్ళు. "అబ్బా! ఇంత బాగా నువ్వు ధ్యానం చేస్తున్నావయ్యా. ఎంత బాగా క్లాసులు చెప్తావు. ఇది ఎంత బాగా పిరమిడ్ కట్టించావు. ఎంత అద్భుతంగా నువ్వు జీవిస్తున్నావయ్యా. నువ్వు గొప్ప బుద్ధుడివి. నువ్వు గొప్ప యోగివి. నువ్వు మహా పురుషుడివి" అని చెప్పి అందరినీ వారిలో గుణాలను గమనించి వారిని అప్రిషియేట్ చేసేవాళ్ళు. జాక్పాట్ కొట్టావులే. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కూర్చున్నారు. మరొకసారి డాక్టర్ మిటన్ గారికి చెప్పలు కొడుతున్నాను. ఎన్నిసార్లు కొడుతున్నా ఇంకా కొట్టుతారని చెప్తున్నా అదా ఈ అప్రిషియేషన్ వల్ల ఈ సొసైటీ ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళింది. ఇలా పత్రిజీ వాళ్ళని అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు మరింత ఉత్సాహంతో అరుగులెత్తి పనిచేసేవాళ్ళు. నిరంతరం అప్రిషియేట్ చేస్తూనే ఉండేవారు. ప్రతి ఒక్కరిలో గొప్ప క్వాలిటీస్ని చూడడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం. ప్రతి ఒక్కరిలో గొప్ప క్వాలిటీని చూడడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం. అది ఆయన జీవితంలో దినచర్యగా జరిగింది. ప్రతిరోజు కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని అప్రిషియేట్ చేస్తూనే ఉండేవారు. అప్రిషియేషన్ ఆయన కీ ఆఫ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అందరినీ పొగిడేవాళ్ళు. కానీ ఆయన గురించి ఆయన ఎక్కడ గొప్పలు చెప్పుకోలేదు. అందరిలో గొప్ప క్వాలిటీస్ని గుర్తించడం, అప్రిషియేట్ చేయడం ఒకటి ఒక సక్సెస్కి మూలకారం. ఏదైనా ఉపన్యాసం కోసం స్టేజ్ అరేంజ్ చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళు. ఒక ఊర్లో సత్సంగం కోసం అక్కడున్న అందరితో గంటలు గంటలు మాట్లాడించేవాళ్ళు. లాస్ట్లో 10 నిమిషాలు మాత్రమే మాట్లాడేవాళ్ళు. 10 నిమిషాలు కూడా కట్టే కొట్టే తెచ్చే అన్న సత్యాన్ని సూటిగా చెప్పి ఉపన్యాసం ముగించేవాళ్ళు. అందరినీ అప్రిషియేట్ చేసేవాళ్ళు. స్టేజ్ ఎక్కి మాట్లాడించేవాళ్ళు. దట్ ఈస్ ఆల్సో అప్రిషియేషన్లో ఒక పార్ట్. డోర్ స్టేజ్ పైన ఎక్కి మాట్లాడాలని చెప్పండి, వాళ్ళందరికీ అద్భుతంగా చప్పట్లు కొట్టించాలి. అక్కడితో తల్లి ఆయన అప్రిషియేట్ చేస్తూ అందరితో అప్రిషియేట్ చేయించాలి. అది ఆయన అప్రిషియేషన్ అన్నది ఆయన సక్సెస్కి, ఇంత పెద్ద టీం వర్క్కి ప్రధానమైన కారణం. పాయింట్ నెంబర్ 6 పర్సనల్ ఇంటరాక్షన్. ప్రతి ఒక్కరితో ఆయన పర్సనల్గా కలిసేవాళ్ళు. కొన్ని వేల లక్షల మందిని పర్సనల్గా కలుద్దని చెప్పుకోవచ్చు. అది ఎలా సాధ్యమైంది అంటే, ఒక 1000 మందో 2000 మందో మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో ఆయన మీటింగ్ చెప్పి ఆ సభలో మాట్లాడి స్టేజీ దిగిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. చాలామంది గురువులు కాళ్ళు కూడా తగిలినా ఒప్పుకోరు. అలాంటిది ఆయన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. అట్లా ప్రతి మీటింగ్ తర్వాత కొన్ని వందల వేల మందికి షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉండేవారు. షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉంటాయి, ఏంటి సంగతులు అని చెప్పి. తర్వాత ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేవారు. ఇంతకుముందు చూసిన ఒక్కసారి ఆయన పేరు విన్నా కానీ ఆ పేరు ఆయన గుర్తుండేది. ఏంటి సుబ్బారావు ఎలా ఉన్నావు, ఏంటి నవకాంత్ ఎలా ఉన్నావు, ఏంటి ఆనంద్ ఎలా ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరిని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పేరుతో మాట్లాడేవారు. ఇంకా ముక్కు పచ్చగానే ఉంది. 8th క్లాస్లో వెళ్ళే స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం నేర్పించాను తాడిపత్రిలో. తాడిపత్రికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. నా పేరు మీద ఉన్న సిటీ అదొకటే. అలాగే వాళ్ళ ఊరు, మీ ఊర్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఊరు కర్నూలు అంటే మీ కర్నూలులో ఏం జరుగుతుంది, మీ అనంతపురంలో ఏం జరుగుతుంది, మీ తాడిపత్రిలో ఏం జరుగుతుంది, లేదా మీ వరంగల్లో ఏం జరుగుతుంది, ఆదిలాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఊరు పేరుతో సహా పెట్టి అడిగేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కరితో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటాయి. పర్సనల్ ఇంటరాక్షన్ ఉన్నది చాలా 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 ముఖ్యమైన విషయం. అట్లా కొన్ని వేల మందితో పర్సనల్ ఇంటరాక్షన్, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పేర్లు ఆయన గుర్తుండడం అన్నది గొప్ప విషయం. అలాగే ఒకవేళ ఈ స్టేజ్ దగ్గర మిస్ అయి ఉండొచ్చు అన్నది భోజనాన్ని మాత్రం అందజేస్తా. అన్నదానం దగ్గర ఆయన ఉండేవారు. అన్నదానం చేసే దగ్గర ఉంది ప్రతి ఒక్కరిని వడ్డిస్తూ, ఆ కూర ఎలా ఉంది, ఈరోజు వంకాయ ఎలా ఉంది, ఆ బెంకాయ కూర ఎలా ఉంది, చట్నీ ఎలా ఉంది, బాగుందా, ఇంకా వేసుకో అని చెప్పి అందరికీ ప్రేమగా వడ్డించేవాళ్ళు. అభిమానంతో ఆప్యాయతతో వడ్డించేవారు. మళ్ళీ రండి మళ్ళీ వడ్డించేవారు. అలా భోజనాల దగ్గర కూడా ఒక పర్సనల్ ఇంటరాక్షన్ ఉండేది. అందరితో కలిసారు. పర్సనల్ ఇంటరాక్షన్ అన్నది ఆయన సక్సెస్కి ఒక ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు. ఆయన పలకరించేటప్పుడు ఏమయ్య సుబ్బారావు ఎలా ఉన్నావు అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని లక్షల మందిలో నా పేరు సుబ్బారావు, మాది తనకు ఆయన గుర్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా పర్సనల్ టచ్ అందరితో ఉంది. ఆ పర్సనల్ టచ్ అన్నది ఒక గొప్ప విషయం. అందరూ అద్రీజ్ నాకు చాలా క్లోజ్ అని ఫీల్ అయ్యే విధంగా అండేవారు. పాయింట్ నెంబర్ 7 కోర్ టీంతో గ్యాప్స్ రాకుండా చూసుకోవడం. కోర్ టీంని మోటివేట్ చేయాలి. లో టీంతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు.
3C కోర్ టీమ్ ఎవరైతే ఉంటారో అంటే మెయిన్గా ఆర్గనైజర్లు, క్లాసులు ఆర్గనైజర్లు అండ్ పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి మన ఈ సొసైటీలో. ఆ ట్రస్టీస్ వారందరికీ ఖచ్చితంగా వారానికి ఒకసారైనా కాల్ చేసేవారు. అండ్ ఫోన్ ఉండేది కాదు, కానీ పక్కన ఉంటే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసేవారు. చేసి అప్డేట్స్ ఆయన చెప్పేవారు. ఫస్ట్ ఆయన చెప్పేవాళ్ళు, నేను ఏం పని చేస్తున్నా అంటే, నేను పలానా ఢిల్లీలో ఉన్నా, దీన్ని క్లాస్ అయింది, 50 మంది వచ్చారు, మొన్న గుజరాత్ వెళ్ళాను, 500 మంది వచ్చారు, చాలా అద్భుతంగా జరిగిందయ్యా, నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. ఇట్లా వాళ్ళకి అప్డేట్ చేసేవాళ్ళు ఆయన చేసే పని చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునేవారు. ఫస్ట్ ఈయన చేసి నేను చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునేవాళ్ళు. దాంతో అందరితో టచ్లో ఉండేవాళ్ళు. వాలంటీర్ల నుంచి ఆర్గనైజర్ వరకు అందరితో రెగ్యులర్ టచ్ మెయింటైన్ చేయడం అన్నది ఎంతో జరిగేది. ఆ రెగ్యులర్ టచ్ మెయింటైన్ చేయడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అంతా ఉండకుండా ఇంకా ఆయన ఎవరికి ఏం పని చెప్పొచ్చు, ఇంకా ఎవరు ఖాళీ ఉన్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చెప్పాలి అన్న క్లారిటీ వచ్చేది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు ఉండేది కాదు. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు అందరినీ రెగ్యులర్గా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అది కూడా సక్సెస్కి ప్రధానమైన కారణమే చెప్పవచ్చు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, కొన్ని లక్షల మంది ఉంటారు, ఎన్నో సమస్యలు కూడా వస్తుంటాయి. మనుషుల మధ్యలో ఈగో క్లాషెస్ వస్తుంటాయి, రకరకాల సమస్యలు వస్తుంటాయి. వాటిని ఫోన్లో మాట్లాడి చిటికలో సాల్వ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, వేరే వాళ్ళకి చెప్పడం, లేదా దానికి ఏదైనా సొల్యూషన్ ఎతకడం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. దానివల్ల మూమెంట్ లక్షల మందికి వెళ్ళగలిగింది, ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వగలిగింది. దానికి ప్రధానమైన కారణం కోర్ టీమ్తో కమ్యూనికేషన్ చేయడం, ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, వాళ్ళు ఉన్న టైలెంట్ని గుర్తించడం. పాయింట్ నెంబర్ 8, సెల్ఫ్ డిసిప్లైన్. చాలామంది ఇక్కడ పప్పులో కాలేస్తారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పేవాళ్ళు అదే చేసేవాళ్ళు, ఏం చేస్తున్నారో అదే మాట్లాడేవాళ్ళు. అంటే మనస వాచ కర్మన, చెప్పిందే చేయడం, చేసిందే మాట్లాడటం. అలా ఉండడం వల్ల అందరి హృదయాన్ని గెలుచుకున్నారు. చాలామంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తుంటారు. ఆయన అలా ఎప్పుడూ లేదు. ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, ఆయన చూసి నిరంతరం ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయన చెప్పేది చేస్తారో చేసేది చెప్తారు. త్రికర్ణ సిద్ధి అన్నది ఆయన సక్సెస్లో ఒక ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పారు. పాయింట్ నెంబర్ 9, ఈజీగా ఎదుటివారికి అర్థమయ్యేలా విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి. ఆయన ఎప్పుడు పాండిత్యాన్ని ప్రదర్శించలేదు. ఎప్పుడు సింపుల్గా ఈజీగా ఎదుటివారికి అర్థం అనే విధంగా కెక్కేవాళ్ళు. ధ్యానాన్ని చాలామంది చాలా కాంప్లికేట్ చేశారు. ధ్యానం అంటే శాసని ధ్యాస చాలా సింపుల్గా చెప్పారు. ఎప్పుడైనా చేసుకోవచ్చున్నారు, ఎక్కడైనా చేసుకోవచ్చున్నారు, ఎలాగైనా చేయొచ్చన్నారు, పొద్దున చేయొచ్చన్నారు, సడన్గా చేయొచ్చు, అట్లా సింప్లిఫై చేశారు. ఆ సింప్లిఫై చేయడం వల్లే ఈరోజు ఆర్గనైజేషన్ ఈ అద్భుతంగా డెవలప్ అయింది. ఉపన్యాసాల్లో కూడా కఠినమైన పదాలు వాడేవాళ్ళు కాదు, చాలా సింపుల్ పదాలే వాడేవాళ్ళు. కమ్యూనికేషన్ కూడా ఉదాహరణ కూడా చుట్టుముట్టు ఉన్న వ్యక్తుల నుంచో, చుట్టుముట్టు ఉన్న వస్తువులను చూసి ఉదాహరణలు ఇచ్చేవాళ్ళు అర్థం అవడానికి. కాబట్టి మనం చేస్తున్నది సక్సెస్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఏమంటారు, సింప్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సింప్లిఫై చేసి ఎదుటికి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థం కాకుండా చెప్పే పాండిత్యం వేస్ట్. మన భాషను మనం ఈగో కోసం దానికోసం మనం చూపించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయాలి. 3G ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యారు. ఈజీగా కమ్యూనికేట్ చేయడం, అర్థం అయ్యేలా కమ్యూనికేట్ చేయడం, సులభంగా కమ్యూనికేట్ చేయడం, సులభతరమైన పద్ధతిలో కమ్యూనికేట్ చేయడం అనేది ఆయన సక్సెస్ చేస్తారు. ఇంకో ప్రధాన సూత్రం జరుపుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త సుమి, be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త, ఎలా చూడాలి జాగ్రత్త, ఎటువైపు చూడాలి జాగ్రత్త, ఎంతసేపు చూడాలి జాగ్రత్త, అంతా జాగ్రత్తలే. పాయింట్ నెంబర్ 10, సింప్లిసిటీ. అంటే చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. ఏ హంగులు ఆర్భాటాలు ఆడమనే సింపుల్గా అందరే బట్టలు వేసుకుంటారు, అదే బట్టలు వేసుకున్నారు, అందరే చెప్పులు వేసుకుంటారు, అదే చెప్పులు వేసుకున్నారు, అందరే కుర్చీలో కూర్చుంటారు, అదే కుర్చీలో కూర్చున్నారు, అందరితో పాటే భోజనం చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా సింపుల్గా ఉండేవాళ్ళు. సింప్లిసిటీ. మామూలు కారులో మీద తిరిగేవాళ్ళు, మామూలు ట్రైన్లో మీద తిరిగేవాళ్ళు, సినిమాకి వెళ్ళేవాళ్ళు, థియేటర్లో పానీపూరి వాటి దగ్గరికి వెళ్ళి పానీపూరి వినేవాళ్ళు. నేను ఒక గురువు, నేను గొప్ప అని ఎప్పుడూ లేదు, సింపుల్గా ఉండేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది టీం మెంబర్స్ మనం గొప్పగా ఉన్నప్పుడు జెలస్ ఫీల్ అవుతారు. బిఎండబ్ల్యూలో వీళ్ళు వస్తున్నప్పుడు జెలస్ ఫీల్ అవుతారు. ఆ జెలసీ వల్ల వాళ్ళు రకరకాల కుట్రలు చేయడం, రకరకాలు చేస్తుంటారు ఎదుటి వ్యక్తి పైన. అలాంటివి వేటికి స్కోప్ లేకుండా మామూలుగా సింపుల్గా ఉన్నారు, సింపుల్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు,
సింపుల్గా మాట్లాడేవాళ్ళు, సింపుల్గా పని చేసేవాళ్ళు. ఆయన లైఫ్ స్టైల్ ప్రతిదీ సింపుల్గానే ఉంది. దానివల్ల ఎవరికి ఆయన మీద జలసీ వచ్చేదిగా. అది కూడా సింప్లిసిటీ అన్నది ఆయన సక్సెస్కి ఒక గొప్ప కారణం అని చెప్పుకోవచ్చు. The more simple you are, the more gnana you have. No adambaras, no specialties. Don't show off yourself as a special person in any gathering. If you eager for speciality, then you are a stupid fellow. Understand? Be simple. Be one with everybody. Hey Baba, equality is the highest quality. Simplicity is the highest spirituality. ఈ సింప్లిసిటీ లేక చాలా మంది గురువులు చాలా రకాల ఇబ్బంది పడ్డారు విచ్ లైఫ్ స్టైల్ వల్ల. ఆయన సింపుల్ లైఫ్ స్టైల్, హై థింకింగ్, సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ అని చెప్పారు. కాబట్టి ఆయన మీద ఎవరికి జలసీ లేదు. అందరూ ఎంతో అద్భుతంగా టీమ్గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి సింప్లిసిటీ కూడా ఆయన సక్సెస్కి ఒక ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 11, కాలానుగుణంగా అప్డేట్ అవ్వడం. ఆయన కాలానుగుణంగా అప్డేట్ అయ్యేవాళ్ళు. 85, 90s ఆ టైంలో ప్రచారం చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంప్లెంట్ ప్రింటింగ్ నుంచి కలర్ ప్యాంప్లెంట్స్ ప్రింటింగ్, అక్కడ నుంచి చిన్న చిన్నగా మ్యాగజైన్లు, అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్, టీవీ ఛానల్ దాకా బీబీసీ ఎలా ఉంది? అద్భుతంగా ప్రపంచంలో అంతటా ఉంది సార్. ప్రపంచం ప్రతి ఇంట్లో వస్తుంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఆ బీబీసీ ఎలా ఉందో న్యూస్ ఛానల్స్ లో, పిఎంసీ మొత్తం టీవీ యుగానికే అలా ఉంది. అంటే ఎప్పుడు వచ్చిన టెక్నాలజీని అప్పుడు అర్థం చేసుకొని వెబ్సైట్ అందరినీ ప్రపంచంలో ఫేమస్ అయింది. వెబ్సైట్ మీద వర్క్ చేయాలని వెబ్సైట్ మీద వర్క్ చేసాం. ఇప్పుడు డిజిటల్ అనేది ఇంపార్టెంట్. ఫేస్బుక్, ఇన్స్టాలో చెప్పాలా, తర్వాత యూట్యూబ్లో చెప్పాలి అని యూట్యూబ్లో చెప్పారు. అలా ఇంకా కాలం మారిపోయింది, ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పి టీవీ ఛానల్ స్టార్ట్ చేశారు. అలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన విషయాలన్నీ తెలుసుకుంటూ, ఆయన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ టెక్నాలజీ పైన ఎప్పుడూ అప్డేట్లో ఉండేవాళ్ళు. ఇన్ని కోట్ల మంది ఈరోజు ధ్యానం చేస్తున్నారంటే, ఇన్ని లక్షల మంది జీవితాల్లో ఇన్ని గొప్ప మార్పు వచ్చిందంటే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వడం అన్నది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. జూమ్లో క్లాసులు చేసి, కరోనా టైంలో జూమ్లలో కూర్చొని కొన్ని లక్షల మందికి క్లాసులు చెప్పారు జూమ్ ప్లాట్ఫామ్ మీద. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాళ్ళు. కాలానుగుణంగా అప్డేట్ అవ్వడం ఆయన సక్సెస్కి మరో కారణం అని చెప్పుకోవచ్చు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదాలు.